అన్నకి తండ్రికి ఓ లేఖ రాసి ఇంటి నుండి బయటకొచ్చినవాడు. రైల్వే స్టేషన్లో ఒంటరిగా కూర్చుని తన యాత్రను ప్రారంభించాడు. ఇంటి యజమాని ఆయన చెల్లి వెంకటరామన్ను చూసి నువ్వు సాక్షాత్తు కృష్ణుడివే అనుకున్నారు. వెంటనే అన్నం వండి పెట్టారు. అంతేకాదు తన ప్రయాణానికి అవసరమైన 4 రూపాయలు కూడా ఇచ్చారు. వెంకటరామన్ వారికి ధన్యవాదాలు చెప్పి రైల్వే స్టేషన్కి వెళ్లాడు. రైలు తెల్లవారుజాము వరకు రాదని తెలిసి అక్కడే పడుకున్నాడు. రైలు రాగానే ఎక్కి అరుణాచలానికి బయలుదేరాడు. 1896 సెప్టెంబర్ 1న వెంకటరామన్ తన గమ్యస్థానం అరుణాచల క్షేత్రంలో అడుగుపెట్టారు. త్రిలోచనాయ భస్మంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. రమణస్య చ దశమేత్యోగనాథ ఉవాచ సింహస్య శ్రేయసేనా తదమేకం వక్తుమర్హసి. బాగున్నారా? నా పేరు శ్రీ వెంకటరమణ. నాకు కలిగిన అనుభవాన్ని మీతో ఇప్పుడు పంచుకుంటాను. నేను అరుణాచలంలో అడుగు పెట్టగానే నా మనస్సు మహానందంతో ఊగిపోయింది. నా మనస్సు గాలిలో తేలినట్టయింది. అలా నేను తెలియకుండానే అరుణాచలేశ్వరుడి ఆలయానికి పరుగెత్తాను. ఆ రోజు ఆలయ ద్వారాలు అన్నీ తెరిచి ఉన్నాయి. గర్భగుడి దగ్గర కూడా ఎవరూ లేరు. అరుణాచలేశ్వరుడు నన్ను పిలుస్తున్నట్టుగా అనిపించింది. నేను గర్భగుడిలోకి వెళ్ళి నా తండ్రిని చేరుకున్నాను. నా కన్నీళ్లతోనే జీవితంలో మొదటి అర్ఘ్యాన్ని సమర్పించాను. అప్పా, నీ ఆజ్ఞ మేరకు వచ్చాను అని నేను ఆ సమయంలో నా శరీరంలోని మంట తగ్గిపోయి అంతా అమృతంతో నిండినట్టయింది. నేను సాధారణ భక్తుల్లా చేతులు జోడించి నమస్కరించలేదు, ప్రదక్షిణలు చెయ్యలేదు, సాష్టాంగం పడలేదు. బిడ్డ తండ్రిని కౌగిలించుకున్నట్టే నేను అరుణాచలేశ్వరుణ్ణి ప్రేమతో కౌగిలించుకున్నాను. ఇది పరిపూర్ణ శరణాగతి. ఆధ్యాత్మిక చరిత్రలో అపూర్వ ఘట్టం. తర్వాత నేను అపీతకుచాంబ ఆలయాన్ని దర్శించాను. అక్కడి నుండి గ్రామంలో తిరుగుతూ అయ్యంగుల అన్న కుంట దగ్గరికి వెళ్ళాను. నా దగ్గరున్న భోజన పొట్లాను నీటిలో పారేశాను. చిన్నప్పటి నుండి నా తలపై నల్లని పొడవాటి వెంట్రుకలు ఉండేవి. అవి తీసివేయాలని అనుకున్నాను. అప్పుడే ఒక అపరిచితుడు వచ్చి జుట్టు కత్తిరించుకోవాలా అని అడిగాడు. నేను సరే అన్నాను. ఆ వ్యక్తి నన్ను ఒక మంగలి ఇంటికి తీసుకెళ్ళి మాయమయ్యాడు. ఇది ఈశ్వరలీలే. మంగలి తక్కువ డబ్బు తీసుకొని నా జుట్టు కత్తిరించాడు. తర్వాత నేను నా వస్త్రాన్ని చింపి ఒక ముక్కను కౌపీనంగా కట్టుకున్నాను. ఇది బ్రహ్మచర్యానికి సంకేతం. అప్పటి నుండి జీవితాంతం నేను కౌపీనదారుడినే అయ్యాను. మిగిలిన డబ్బును కూడా పారేశాను. ఇకపై పైకాన్ని చేతితో తాకలేదు. నా బ్రాహ్మణత్వాన్ని తెలిపే యజ్ఞోపవీతాన్ని కూడా తీసి పారేశాను. ఎందుకంటే నేను వర్ణాతీతుడు, అరుణాచలేశ్వరుని పుత్రుడు. జుట్టు తీసిన తర్వాత నేను స్నానం చేయాలనుకోలేదు. కానీ ఆ రోజు భారీ వర్షం కురిసి నేను పూర్తిగా తడిసిపోయాను. అవతార పురుషులు వచ్చినప్పుడు వర్షం కురుస్తుందని పురాణాల్లో చెప్పబడింది. నా రాకముందు ఆ ఊర్లో వర్షం రాక ప్రజలు ఇబ్బంది పడ్డారు. నా రాకతో వారం 10 రోజులు కురిసి కరువు తీరిపోయింది. ఆ రాత్రి నేను ఆలయంలోని వేగాళ్ల మండపంలో ఉన్నాను. గాలి బలంగా వీచింది. వర్షం సూదుల్లా పొడిచింది. కౌపీనం తప్ప మరేం లేదు. చలితో వణుకుతూ మౌనంగా ధ్యానంలో కూర్చున్నాను. ఆ రోజు కటిక ఉపవాసం. ఇంతకుముందు 3 పూటలా తినే నేను ఆ రోజు తిండి లేకుండా ఉండగలిగాను. ఇది ఈశ్వర కృప తప్ప మరేమీ కాదు. మరుసటి రోజు ఉదయం నేను మెట్ల మీద నడుస్తూ ఉంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోని మౌనస్వామి తన సన శిష్యుడితో వచ్చాడు. నేను ఆకలితో ఉన్నానని గమనించి తన శిష్యుణ్ణి ఆహారం తెమ్మన్నాడు. అతడు ఉప్పు, పుల్లనీళ్లు కలిసిన ఉప్పుడు బియ్యం అన్నం ఊరగాయ బద్దతో తీసుకొచ్చాడు. నేను దానిని భిక్షగా స్వీకరించాను. తర్వాత కాలంలో నేను భక్తులకు చెప్పేవాడిని, అదే మనకు ఈశ్వరుడు ఇచ్చిన మొదటి భిక్ష.
వారే నోట్లో పెట్టి తినిపించారు అని. తరువాత 3 ఏళ్ల వరకు నేను గర్భగుడికి వెళ్ళలేదు. ఎందుకంటే నా హృదయ గుహలోనే తండ్రి అనుభవం కొనసాగుతోంది. ద్రావిడ దేశంలో విరాగులను పరదేశులు అంటారు. అందుకే నన్ను బ్రాహ్మణ పరదేశీ అని పిలిచారు. నేను మండపంలో ధ్యానం చేసేవాడిని. కనురెప్పలు కూడా ఎత్తేవాడిని కాదు. ఆహారం కోసం అడగను. ఎవరు ఇస్తే దాన్ని బాహ్య స్మృతి ఉంటే తీసుకునేవాడిని. కానీ గ్రామంలోని పిల్లలు నన్ను పిచ్చివాడని భావించి దూరం నుండి రాళ్ళు చిల్లపెంకులు విసిరేవారు. దాంతో నేను పాతాళలింగ గుహలోకి వెళ్ళాను. అక్కడ చీకటిలో కీటకాలు కరిచి రక్తం కారేవి. కానీ నేను వాటిని పట్టించుకోలేదు. ధ్యానంలోనే ఉండేవాడిని. కృత్తికోత్సవం కోసం వచ్చిన ప్రజలు నా ధ్యానాన్ని చూసి ఆశ్చర్యపోయేవారు. వేలురాళ్ అనే ఒక స్త్రీ అప్పుడప్పుడు ఆహారం తీసుకొచ్చేది. అయినా పిల్లలు విసరడం ఆపలేదు. అప్పుడు శేషాద్రి స్వామి వచ్చి వారిని తరిమాడు. ఆయన కంచికామాక్షిదేవి ఆజ్ఞతో నన్ను రక్షించడానికి అరుణాచలానికి వచ్చారని అంటారు. ఒకరోజు పిల్లలు మళ్ళీ రాళ్ళు విసురుతున్నప్పుడు వెంకటాచల మొదలి అనే వ్యక్తి వారిని తరిమాడు. అప్పుడు గుహ నుండి శేషాద్రి స్వామి బయటకు వచ్చి, లోపల చిన్న స్వామి ఉన్నాడు, ఆయన సంగతి చూడు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంకటాచల మొదలి లోపలికి వెళ్ళి గాఢ చీకటిలో లింగం వెనుక ధ్యానముగ్నుడైన నన్ను చూశాడు. తరువాత పళనిస్వామి అనే యోగి తన శిష్యులతో కలిసి వచ్చి నన్ను చూసి గౌరవించాడు. అప్పటి నుండి నన్ను చిన్న స్వామి అని పిలిచారు. తరువాత నేను బ్రాహ్మణ స్వామిగా ప్రసిద్ధి చెందాను. నిన్నే మార్చి అరుగని కళ్ళమోపై ఉరుదిదానుండు అరుణాచల ఊరూరు తిరుగక ఉల్లము నిను